భారత గడ్డపై న్యూజిలాండ్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల జరిగిన వన్డే సిరీస్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ భారత్ ను 2-1తో ఓడించింది. మన దేశంలో తొలిసారి వన్డే సిరీస్ గెలిచిన జట్టుగా రికార్డుకెక్కింది. ఇప్పుడు అదే ఆత్మవిశ్వాసంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కు సిద్ధమైంది. ఈ క్రమంలో కివీస్ కెప్టెన్ మిచెల్ శాట్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మాకు భారత్ లో ఆడడం అంటే చాలా ఇష్టం. ఇక్కడ పరిస్థితులు మాకు బాగా తెలుసు. వరల్డ్ కప్ ముందర భారత్ వంటి పటిష్టమైన జట్టుతో తలపడడం మాకు మంచి ప్రాక్టీస్ అని మిచెల్ శాట్నర్ పేర్కొన్నాడు. వన్డే సిరీస్ మాదిరిగానే ఈ టీ20 సిరీస్ ను కూడా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశాడు మిచెల్ శాట్నర్. కొన్ని విభాగాల్లో మేము మెరుగ్గా ఉన్నాం, అందుకే టీ20 సిరీస్ గెలుస్తామనే నమ్మకం మా జట్టుపై ఉందని శాట్నర్ అన్నాడు. అయితే టీ20 రికార్డులు చూస్తే భారత్ ఇదే పైచేయిగా ఉంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య 25 టీ20 మ్యాచ్లు జరగగా భారత్ 14 మ్యాచ్ల్లో, న్యూజిలాండ్ 10 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. ఇక గత 3 ద్వైపాక్షిక టీ20 సిరీస్లలో భారతే విజేతగా నిలిచింది. కానీ కివీస్ జట్టు ప్రస్తుతం ఉన్న ఫామ్ ను చూస్తుంటే భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు ఖచ్చితంగా సవాల్ ఎదురయ్యేలా కనిపిస్తుంది. ముఖ్యంగా వన్డేల్లో సెంచరీలతో విరుచుకుపడ్డ డారెల్ మిచెల్ టీ20లో కూడా అదే ఫామ్ కొనసాగిస్తే టీమిండియా బౌలర్లకు కష్టాలు తప్పవు. న్యూజిలాండ్ జట్టు భారత్ లో చివరిసారిగా టీ20 సిరీస్ గెలిచింది 2012లో. అప్పుడు జరిగిన ఒకే ఒక్క మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు భారత్ లో కివీస్ సిరీస్ దక్కించుకోలేదు. అయితే శాంట్నర్ చెప్పినట్లుగా వారు కోరిక నెరవేర్చుకోవాలంటే భారత స్పిన్ అటాక్ ను సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ తన బ్యాటింగ్ ఫామ్ ను తిరిగి పుంజుకోవాలని చూస్తున్నాడు. వరల్డ్ కప్ ముందు జరుగుతున్న ఈ మినీ వార్ లో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.